తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పెద్దలు బాలచౌదరి గారు, కొల్లు రవీంద్ర గారు, తెలుగుదేశం సంబంధించిన నాయకులు, జనసేన నాయకులు, ఇతర మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి 40 రోజుల మట్టి దగ్గర ఒక్కరోజు కూడా నిద్రపోకుండా కష్టపడ్డారు అందరూ. అంత కష్టపడ్డారంటే ఒకరోజు పెళ్ళైతే ఎంత పని ఉండదో ప్రతిరోజు అదే పని. అలా ప్రతి వాళ్ళు కష్టపడ్డారు. రవి గారు అయితే ఇక నిద్రపోయారో నాకు తెలియదు, ఆయన ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. అయితే ఏంటంటే అందరం కూడా అన్నదమ్ముళ్ళగా కష్టపడ్డాం. ఎంపీ గారు అయితే నామినేషన్ రోజు నేను పడుకున్నాను. మళ్ళీ దాని తర్వాత పెట్టేటప్పుడు ఎంపీ గారు లేదు, ఆయన చూసి ఇంకా కష్టపడాలని నేను కూడా నేర్చుకున్నాను. ఎలా కష్టపడాలి అంటే ఒక పని చేయాలంటే ఎంతమంది కష్టపడాలి, ఎంతమంది రిపోర్ట్ చేయాలి అనేది చాలా ఖర్చు విషయం. అలాగే ప్రజలు కూడా అందరూ కూడా ఎండ అయినా సరే, నేను వేరే స్టేట్లో ఉన్న హైదరాబాదు, మద్రాసు, ఢిల్లీ, బెంగళూరు అందరినీ స్వచ్ఛందంగా వచ్చి వేల మంది ఇవాళ ఇంటికి కూడా వెళ్ళకుండా బ్యాగులు పోలింగ్ బూత్ దగ్గర పెట్టి మరి పోల్ చేసిన పరిస్థితి. ఒకటే జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఇంకా స్టేట్ నుంచి పంపించకపోతే మనందరి జీవితంలో మనందరి ఆస్తులన్నీ కూడా మొత్తం దూచేస్తామని అర్థమైపోయింది అందరూ. అందుకే నాకు తెలిసి నాకు 59 ఏళ్లలో 11 వరకు పోలింగ్ జరగడం, బారులు జరగడం ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఒకటే, ఇక వారు వన్ సైడ్ అనేది క్లియర్గా అర్థమైంది. నిలబడ్డ ప్రతి ఒక్కరు గెలుస్తారు, భారీ మెజార్టీకి గెలుస్తారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీడియా సోదరులకి, మరి పోలీస్ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.